హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభలో ట్రెండింగ్గా మారాయి. సిద్ధం సభల మీద ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశము, అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా సిద్ధం సభల మీద అనేకమైనటువంటి విమర్శలు, అదేవిధంగా కొంత ట్రోలింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. దిగిపోవటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం, అదేవిధంగా మేము సంసిద్ధం అని ప్రతిపక్షాలు విమర్శలు ఇవన్నీ ట్రోలింగ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సిద్ధం చుట్టూ ఆ విధమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల సిద్ధం సభల మీద తనదైన శైలిలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సిద్ధం సభలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటి వరకు 4 సిద్ధం సభలు చేశారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయల చొప్పున. అదేవిధంగా దానికి అవసరమైనటువంటి ప్రచారం కోసము ఇవి మొత్తం కలిపితే 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇవన్నీ కూడా ఇసుక, మద్యం, మైన్స్ వీటి ద్వారాగా దోపిడీ చేసినటువంటి డబ్బులే అంటూ కూడా షర్మిల తీవ్రంగా విమర్శలు చేశారు. నిన్న విజయవాడలో ఆవిడ మాట్లాడారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ సిద్ధం సభల మీద మరి అసలు ఎందుకు బీజేపీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సిద్ధం సభలు, ఈ అక్రమ సంపాదన, ఈ డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈడీ, అదేవిధంగా సిబిఐ వీటికి సంబంధించినటువంటి దర్యాప్తులు జరపటం లేదు అని ఆవిడ ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా ఈ విధంగా ఎన్నికల ప్రచారంలో వెచ్చించి తనకు ప్రజల మద్దతు ఉందనేటువంటి విధంగా చూపించుకొని మభ్యపెట్టి ప్రజల్ని మళ్ళీ గెలవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చేదానికి అవకాశమే లేదు అనేటువంటి విధంగా కూడా షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి కార్యాలయం కేరాఫ్ ఎలాగో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడు అంటూ కూడా విమర్శలు చేశారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధమైనటువంటి సిబిఐ, ఈడీలు ఏమీ పనిచేయటం లేదు, ఏమీ ప్రయోగించటం లేదు బీజేపీ అనేటువంటి ఆరోపణ. వీళ్ళిద్దరి మధ్య అనైతికమైనటువంటి బంధం కొనసాగుతుంది అనేటువంటి విషయాలని నిజంగానైనా వీళ్ళిద్దరూ మంచి మిత్రులు, కానీ ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఏమైనా సాధించాడా ఈ 3 సంవత్సరాల్లో, లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో? కరోనా సంగతి తీసేస్తే మిగతా సమయంలో అయినా సరే 5 సంవత్సరాల పాలనలో కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ మరి అప్పుడు మెడలు ఉంచుతానని ఎందుకు ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించలేదు అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక అనైతికమైనటువంటి పొత్తు కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేటువంటి ఒక ఆరోపణలు కూడా చేశారు. అదేవిధంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశము, జనసేన మీద కూడా అదే స్థాయిలో షర్మిల ఆరోపణలు చేశారు. ఒకప్పుడు వీళ్ళే కదా మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీ వద్దని పోరాటం చేసిన వాళ్ళు ఏమన్నా ప్రత్యేక హోదా ఇప్పుడు వచ్చిందా? మరి ఎందుకు ఈ రోజున బీజేపీతో కలిశారు? బీజేపీతో కలవటానికి ఏమన్నా రీజన్ ఉందా, లేదా ప్రత్యేక హోదా హామీ పొందారా అనేటువంటిది ఏమీ లేకుండా ఈ రోజున రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తెలుగుదేశం, జనసేన ఈ రోజున బీజేపీతో జట్టుకట్టే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అయితే రాష్ట్రానికి కక్షపూరితమైనటువంటి వివక్షతో అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఆరోపణలు చేశారు. షర్మిల ఆరోపణలు మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడు అయ్యారో మరి ఆవిడకి జగన్మోహన్ రెడ్డి మీద ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి మరి ఏమన్నా ఇబ్బందులు, కక్ష ఏమన్నా ఉంటే ఉండొచ్చు. ఎందుకోసమంటే వాళ్ళిద్దరి మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత బాగా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నటువంటి మాత్రం అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని షర్మిల. అయితే ఈవిడ ఈ విమర్శల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం షర్మిల పేరు ఉదహరించి ఇంతవరకు అయితే మాట్లాడలేదు, ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు. షర్మిలను పరోక్షంగా ప్రస్తావన చేస్తూ
ఇలాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తున్నారంటూ కూడా మాట్లాడారు. నేను సిద్ధం సభలో కూడా ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి పార్టీ కూడా వాళ్ళతో ఆ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు చేతులు కలిపాడు అనేటువంటి విధంగా మాట్లాడారు. అంతేగాని షర్మిల పేరు ప్రస్తావన చేయలేదు. కానీ మంత్రులు మాత్రం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, కొడాలి నాని దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి మంత్రులందరూ కూడా షర్మిల మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారండి. మొత్తము చంద్రబాబు నాయుడు మౌత్ పీస్గా చంద్రబాబు నాయుడు ఏవైతే ఆరోపణలు చేస్తున్నాడో అంతకన్నా ఎక్కువ ఆరోపణలు ఏవిడ చేస్తున్నాడంటే ఆయన ఇచ్చినటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి వదిలిన బాణమేమన్నా చంద్రబాబు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ప్రకారమే ఈవిడ పనిచేస్తున్నారు అనేటువంటి విధంగా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యం. వీళ్ళందరూ కూడా ఒకటే, చంద్రబాబు నాయుడు టీంలో మెంబర్సు పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సిపిఎం సిపిఐని కూడా అదే ఘటన కట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు షర్మిల చేసినటువంటి ఈ 600 కోట్ల రూపాయల కుంభకోణం సిద్ధం సభలకి ఖర్చు చేస్తున్నటువంటి దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి వైసీపీ ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి చూడాలి.